రామగుండంలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. రామగుండం పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పార్టీ నాయకులు కేక్ కట్ చేసి స్థానికులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కుక్క గంగాప్రసాద్ మాట్లాడుతూ, తెలంగాణ సాధన కోసం ప్రాణాలను సైతం తెగించి అలు పెరగని పోరాటం చేసిన దిశాలి కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రాన్ని నడిపించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రామగుండం నియోజకవర్గంలో కౌశిక్ హరి నాయకత్వంలో జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన పోరాటాలను, పోలీసులు పెట్టిన ఆంక్షలను ధిక్కరించి సాగించిన ఉద్యమ పటిమను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు నిమ్మరాజుల రవి, మాడిశెట్టి రవి, గౌస్ బాబా, మడ్డి అన్వేష్ మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేలా బీఆర్ఎస్ జెండాను రెపరెపలాడించేందుకు కార్యకర్తలంతా ఏకతాటిపై నిలబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. పిలుపునిచ్చిన ఉద్యమ సమయంలో మన రామగుండం నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక్ అన్న గారు కూడా అదే స్ఫూర్తితోని ఇక్కడ ఒక రగులుతున్న తెలంగాణలో రామగుండం నియోజకవర్గంలో నిప్పురవ్వలాగా చెలరేగిపోయి ఇక్కడ కూడా ఎన్నో ఉద్యమాలు జరిపినారు మన కౌశిక్ అన్న గారు. ఆయన కూడా ఎన్నో అరెస్టులు జరిగినా కూడా వెనుకాడకుండా ఉద్యమం నడిపి జేఏసీగా ఏర్పాటు చేసి అన్ని పార్టీలను ఏకం చేసి ఇక్కడ ఉద్యమం జరిపిన నాయకుడు కౌశిక్ అన్న గారు ఈరోజు మనకి ఇక్కడ పిలుపునిచ్చి కేసీఆర్ గారి ఆదేశాలతో ఇక్కడ రామగుండం నియోజకవర్గం కూడా మనం కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది. ఎన్నో లాఠీ దెబ్బలు తిన్న కౌశిక్ అన్న గారు ఈ రోజు కూడా ఒక ఉద్యమ స్ఫూర్తి నాయకుడు కేసీఆర్ ఏ పిలిపించడం అంతా ముందున్నారని చెప్పి రామగుండం నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే స్ఫూర్తితో మేము కూడా ఆయన వెంట ఉండి మరొకసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా పోరాటం చేసి ఐకమత్యంతో పోరాటం చేసి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ అందరికీ జై. ఈ కార్యక్రమంలో మద్దికుంట శంకర్, జరుపుల శ్రీనివాస్ నాయక్, సజ్జు షేక్, ప్రశాంత్, వాసిన్, దేవ శ్రీనివాస్, గూగులోతు రాజేష్ నాయక్, రాము, సిహెచ్ కుమార్ తదితర నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.